గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. ఏమి చేతురలింగ ఏమేమి చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి చేతురలింగ నేనేమి అయిపోయిన పెళ్లికి బాజాలెందుకాయే ఏమి చేతురలింగ నేనేమి ఏంద్రోయ్ ఓబు కొత్త పాట ఏదో మరీ చెత్తగా పాడుతా ఉన్నావు. ఇవాళ సినిమా పాటలు ఏం దొరకలేదా? రోజు సినిమా పాటలు అంటేనే నేనే కొత్తగా ప్రయత్నం చేశామయ్యా. జగన్ రెడ్డి గురించి ఈ పాట బాగుందా? ఆయనకి ఏ పాట అయినా ఇట్టే సూట్ అవుతుందిలే గాని ఇదిగా ఇంతగా పాట ఏమా కదా. ముందు విషయానికి అక్కే ఏమీ లేదు మాయా, సంక్రాంతి తర్వాత జగన్ రెడ్డి జనంలోకి వచ్చేస్తాడట. మంచిదే కదా, కానీ ఏం జరిగిందని వస్తున్నాడు? కొంపదీసి సంక్రాంతి తర్వాత శవాలు ఏమైనా కుప్పలుగా వస్తున్నాయా? శవయాత్రలు గాని వస్తా ఉన్నాడా? అవేం పాట మాటలు మాయా. అంటే ఏంది నీ ఉద్దేశం? మాజీ సీఎం గారు శవం ఉంటే తప్ప కాలు బయట పెట్టడనేనా? ఇలాంటి కామెంట్లకు చెక్కి చెప్పడానికే ముందు కార్యకర్తలతో మీటింగ్లు పెడుతున్నాడట. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 రోజులు ఉంటాడట. కార్యకర్తలతో మాట్లాడతాడట. బేసిగా పని చేస్తా ఉన్నాడు ఓబు. సుమారు 6 ఏళ్ల తర్వాత కార్యకర్తలను నేరుగా దర్శన భాగ్యం కల్పిస్తున్నాడు అనమాట. ఎంతకీ పేరేం పెట్టాడు? కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అని నామకరణం చేశాడట. ఇంకా తన పేరు మీద మమకారం పోలేదా? సరే ఏం చేస్తాం, అలవాటు పడ్డ పేనం కదా, చూద్దాం ఏమవుతుందో. కానీ మాయా ఎక్కడో మెలికి పెట్టాడంట. మెలికి పెట్టకపోతే ఆయన జగన్ రెడ్డి ఎందుకు అవుతాడు రా? ఏంటా మెలిక? కార్యకర్తలతో జగన్ భేటీ సందర్భంలో వైసీపీ ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు వండకూడదని అధిష్టానం ఆదేశించిందట. ఎమ్మెల్యేలంటే జగన్ కాకుండా 10 మందిగా ఉందే, ఇంక సమన్వయకర్తలు కూడా లేకుండా కార్యకర్తలకు కర్తవ్య బోధ ఏం చేస్తాడంట? ఇది మరీ దూరంగా ఉంది రోయ్. అదే సేమ్ టు సేమ్ ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు అంటున్నారు. ఏ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారట కూడాను. ఒకవేళ తాము సమావేశంలో లేకపోతే కార్యకర్తల్లోనూ జనంలోనూ విలువ ఉండదనేది వారి వాదనంటమయ్యా. దీంతో వైసీపీ అధిష్టానం ఎటు తేల్చుకోలేక తలలు పట్టుకుంటుందట. సమన్వయకర్తలు, లోకల్ లీడర్లు, ఎమ్మెల్యేలు జగన్ తో పాటు స్టేజ్ మీద ఉంటే కార్యకర్తలు నిర్భయంగా నిజాలు చెప్పే పరిస్థితి ఉండేదనేది అధిష్టానం భావన అయి ఉండొచ్చురా ఓబు. అంటే ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా అంత వాలంటీర్లకు కట్టబెట్టేగా జగన్ నిండా మునిగిపోయాడు. మళ్ళీ అదే తప్పు చేస్తాడంటవా? అది నిజమే గానీ జగన్ అసలు ఇంతకీ ఓటమి ఒప్పుకున్నాడా? అదే అంగీకరించాడా? అది లేకుండా కార్యకర్తలతో మీటింగ్లు ఎట్టేసే ప్రయోజనం ఏముంటుందిరా ఓబు? అంటే ఏంటి మయ్యా నువ్వనేది? జగన్ ఇంకా తానే సీఎం అని ఫీల్ అవుతున్నాడంటవా? ఏంది కామెడీగా? కామెడీగా కాదురా, జగన్ సీఎం తానే అనుకోకపోయినా కూటమి ప్రభుత్వం గెలుపే కాదని, అదంతా ఈవీఎంల మాయాజాలం అని 100కు 90% తనకు జనం ఓట్లు వేసేసారని నమ్ముతున్నాడు కదా. అదేదో వాటి ఒప్పుకోలేక అలా అనేచాలేమయ్యా. మొదట్లో ఏదో అన్నాడంటే పర్లేదురా, ఓడిపోయిన వెంటనే మాట్లాడిన వీడియోలో కూడా ఏమైంది ఆ ప్రేమ, ఏమైంది ఆ విశ్వాసం అన్నాడే గాని ఎందుకు ఓడిపోయావు అనేది చెప్పాడా? నిజమేమయ్యో. తర్వాత జిల్లాల వారీగా సమావేశాలు పెట్టినప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు ఇట్టే గడిచిపోతాయని ఇచ్చాడు కదా. కానీ ఓటమికి కారణాలు ఏంటో విశ్లేషించలేదు మాయా. అదే కదా నేను అనేది. ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి రా ఓబు. ఒకటి జగన్ ఓటమిని అంగీకరించి ఎక్కడ తప్పు చేసాం అనేది అన్వేషించి శోధించి సాధిస్తే రేపటి రోజున కార్యకర్తల మీటింగ్ లో మళ్ళీ పార్టీని పూర్వవైభవానికి ఎలా తీసుకురావాలో చర్చించవచ్చు. మరి రెండో పాయింట్ ఏంటి మాయా? అదే ఆపజేయనికి పోస్ట్ మార్టం. అది చాలా ముఖ్యం. అధికారం పోయి 5 నెలలు అవుతున్నా ఇంకా ఈవీఎంలు ట్యాంపరింగ్ ప్రేమల్లోనే ఉన్నాడు తప్ప వాస్తవాలు తెలుసుకోలేదు. అలాంటప్పుడు ఏమని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు చెప్పు? అంటే ముందు తప్పెక్కడ జరిగిందో తెలుసుకుని అది తప్పేనని ఒప్పుకుని అప్పుడు కార్యకర్తలతో మాట్లాడితే మంచిదంట. అంతే కదరా. పోనీ జగన్ అన్నట్లే 100కి 98% హామీలు నెరవేర్చాం, ఈవీఎంలు గోల్మాల్ వల్లే ఓడిపోయాం అనేది నిజమే అయితే జగన్ ఒక మీటింగ్ కూడా పెట్టాల్సిన పని లేదు కదా. టెక్నికల్ ఇష్యూ కదా అది. దాని కార్యకర్తలతో ఏమని చర్చిస్తాడు? దెబ్బ ఎక్కడ పడిందో తెలుసుకోవాలంటే అంతేనా? అదే కదా. వైనాట్ 175 నుంచి 11 సీట్లకి ఎందుకు జనం నెట్టేశారనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇంకా ఈవీఎంలు ట్యాంపరింగ్ అని బేమలోనే తను మోసం చేసుకుంటే వచ్చే ఎన్నికల సమయానికి పార్టీ ఎత్తేసి బజ్జీలు కొట్టి ఎట్టుకోవడమే. నిజమేమయ్య. నాయకుడు అనేవాడు బలంగా ఓటమి చేయటం తీసుకోగలగాలి. ఎక్కడ తప్పులు జరిగాయో అక్కడ వాటిని దిద్దుకునేందుకు రెడీ అవ్వాలి. ఇంకా కాల్చి మజిలీ కథలు చెప్పుకుంటే కష్టమే. మరి అదే నేను అనేది. ముందు జగన్ 11 సీట్లే రావడానికి కారణాలు ఏంటో కార్యకర్తలతో చర్చించాలి.
ఎక్కడ తేడా పడింది క్లియర్ గా విశ్లేషించుకోవాలి. అలా కాకుండా మనం అన్ని చేసేసినాం, చూసేసినాం, అన్ని కుటుంబాలకు మేలు చేసేసినాం, జనం మెచ్చేసినారు అంటూ స్వంత డప్పు కొట్టుకుంటే కార్యకర్తలు కూడా అన్నీ ఉంటే మరి అల్లి నోట్లో సేనేందుకు జగన్మయ్య అని ఎటకరాలనే అవకాశం ఉంది. అంతేనంటావా? అంతేగా మరి, అంతే. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.